Mm. What are the finite verbs and non-finite verbs? Finite verbs and non-finite verbs. Finite verbs అంటే టైంను ఇండికేట్ చేస్తూ పర్సన్కి, జెండర్కి, పర్సన్ నంబర్కి అగ్రిమెంట్ అవుతూ అది ఒక టైంని ఇండికేట్ చేస్తే అంటే టెన్సెస్లో వాడడానికి అవకాశం ఉంటే దాన్ని ఫైనైట్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ వర్బ్ అంటే ఐ రైట్ ఏ లెటర్ కానీ షీ రైట్స్ ఏ లెటర్. సింపుల్ ప్రెజెంట్ కదా. సింపుల్ ప్రెజెంట్. ఈ రైట్ అనే వర్డ్ ఇక్కడనేమో రైట్ అయింది, కిందనేమో షీతో వాడినప్పుడేమో రైట్స్ అయ్యింది. అప్పుడు దీన్ని ఫైనైట్ వర్బ్ అంటాం. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటంటే టు గో, టు ఈట్, టు సింగ్ అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. 3 టైమ్స్. ఒకటేమో ఇన్ఫినిటివ్స్ ఉంటాయి, జెరండ్స్ ఉంటాయి, పార్టిసిపుల్ ఉంటుంది. పార్టిసిపుల్ ఏమో కంప్లీట్గా వర్బ్. ఓకేనా. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో వాడుతాం చూసినాం, ఇంగ్ ఫార్మ్స్. జెరండ్ కూడా ఇంగ్ ఫామ్ లాగానే ఉంటుంది, అంటే సేమ్ పదం సేమే కానీ వాటి వాడకం వేరే. సో దీన్నేమో వర్బియల్ నౌన్ అంటాం, జెరండ్ని వర్బియల్ నౌన్ అంటాం. పార్టిసిపుల్ ఏమో పార్టిసిపులే. సో ఇది వర్బ్ లాగా ఉంటుంది. ఇన్ఫినిటివ్ ఏంటంటే టూతోని వస్తుంది. అది వాక్ అన్నాం అనుకో, టు వాక్. ఆల్రెడీ ఇది నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది కదా, 2 ప్లేస్ వచ్చేది. మళ్ళీ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ లో 3 రకాలు. అంటే నీకు ఫస్ట్ ఏం చెప్పిన, షీ రైట్స్ లెటర్, ఐ రైట్ లెటర్ అని చెప్పిన ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఐ గో టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. టు బై అనేది ఇన్ఫినిటివ్. అంటే ఇన్ ద సెంటెన్స్ అబౌట్ పర్పస్ అనే కాకుండా టు ప్లస్ వర్బ్ ఫామ్ వస్తే అది ఇన్ఫినిటివ్. అలానే స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ అన్నాం అనుకో, స్విమ్మింగ్ అనేది ఇక్కడ జెరండ్. అంటే నౌన్ ప్లేస్ లో ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ జెరండ్. ఓకే. he was going in a bus by reading newspaper అన్నాం అనుకో, ఇది పార్టిసిపుల్ అవుతుంది. ఓకేనా. Once again, swimming is good for health. Swimming is good for health. Okay. What is the gerund in this? Swimming. Swimming. Okay na. And what is the noun in this also? Swimming only. Noun also swimming. అదే సబ్జెక్ట్. Again subject